గత కొద్దిసేపటి కిందనే కేసు కూడా ఫైల్ అయినట్టు తెలుస్తోంది. బట్ రామ్మోహన్ రావు గారు ఇక్కడ అధికార పార్టీ నాయకులకు ఏ అవకాశం దొరుకుద్దా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత. సో ఇట్లాంటి అవకాశాలని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటారు చరణ్ కౌశిక్ లాంటి ఒక రాజకీయ నాయకులు. బాల్కసుమన్ ఏం ఒప్పుకుంటున్నారు? రైతుల కోసం రాస్తారోకోలు ధర్నాలు చేస్తే రైతులు 5-6 వస్తున్నారు, మానవుల్లో 90 మంది వస్తున్నారు, రైతులు వస్తలేరు అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు? రైతుల సమస్య ఏమున్నది, వాళ్ళు ఎందుకు వస్తారు, రైతులకు సమస్య లేదనేది అర్థమైపోయింది, ప్రతిపక్షం కావాలనే మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తోంది అనడానికి వాళ్ళకు స్కోప్ వచ్చింది. వాస్తవ పరిస్థితులు ఎక్కడెక్కడనే మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు అనేటువంటి వాస్తవ పరిస్థితులు అట్లా ఉన్నాయి. బట్ పొలిటికల్ వెపన్స్ ఇచ్చినట్టు కదా బాల్కసుమన్ లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు. ఖచ్చితంగా కౌశిక్ గారితో చూస్తూనే రైతులు ఉద్యమాలు చేయడం లేదంటే నేను ఒప్పుకోను, కానీ ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ వ్యాఖ్యలు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ఆ ఉద్యమం మక్కలు వడ్లు కొనుక్కోవడం దానికి వేరే. యాక్చువల్ గా ఇంతకుముందు మన కౌశిక్ గారు చెప్పినట్టు బయట రాష్ట్రాల నుంచి వస్తే ఆపాల్సింది మనమే కదా, మన సివిల్ సప్లై శాఖ కదా, కోదాడ నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వస్తే ఏం చేయాలి, మనం వాళ్ళని రానివ్వద్దు కదా. ఇప్పుడు చెక్ పోస్టులు ఏం చేస్తున్నట్లు లెక్క కనుక రాష్ట్ర సివిల్ సప్లై చూసుకోవాల్సింది. ఎందుకనే మనం మాట్లాడే ముందు వారిని కౌశిక్ గారిని అంటలేదు, జనరల్గా మాట్లాడే ముందు ఆలోచిస్తే బాగుంటుంది, ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, ఆలోచించగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది. పూర్తిగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. మీరు ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు చెప్పారు, అవి ముందర తీసుకొస్తే వాడి తప్పైతే వీళ్ళు కూడా తప్పే కదా, అంతే వీళ్ళ తప్పైతే వాళ్ళది కూడా తప్పే కదా. తప్పుకు తప్పు ఎప్పుడు కాదు. మేము ఆ సందర్భంలో అన్నామంటే నిజంగా శ్రీధరరావు గారు చాలా సౌమ్యుడు. అప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ లో కానీ అక్కడ అంతకుముందు మధు అని ఉండే ఒక ఆయన మనకు ఎంపీ ఉండే, తర్వాత మన ఎమ్మెల్యే ఉండే మధు మాజీ ఎమ్మెల్యే ఉండే, మనకు ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి అక్రమాలు చేసిందో చూసినాం కదా. భార్య భర్తలు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు చేసింది చాలా చూసినాం. ఒకసారి నేను ప్రత్యక్షంగా కాళేశ్వరంలో ఒక మీటింగ్ లో పాల్గొనడానికి పోతే వాళ్ళు వీరంగం అంతా చూసినాను. చాలా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. అంటే అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తక్కువేం లేదు. సమస్య అధికారం పోయిన తర్వాత కూడా ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు పూర్తి ఖండించదగ్గ, ఏ ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించదగ్గ. రైలు పట్టాలు కోసేయండి అంటే రైలు నడుస్తుంటాయి కదా, మరి కోసేయండి అంటే ఏమన్నట్టు, అంటే ప్రమాదాలు చచ్చిపోయిన సరేనా కదా. నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల అవమానాలు అంటే సింగరేణి కార్మికులు కూడా అవమానించినట్టే. ఎందుకంటే సింగరేణి కార్మికులు అసలు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండి కోల్ బెల్ట్ మొత్తం ఎక్కడికక్కడ ఆపేసి నిరసన తెలిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి సింగరేణి ఈరోజు మీరు రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తలగబెట్టేయండి, ఒకరు చెప్తే మనోళ్ళే మనోళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు 20 మందిని పట్టుకొస్తారు, తక్కువ చేసి మాట్లాడినట్టు కనిపిస్తుంది కదా. అదే డబ్బుల గురించి కూడా, డబ్బులు ఎంతో కోటి కాలబెడితే అవే వస్తే డబ్బులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు, ఇది స్ట్రీట్ ఫైట్ కావద్దు. స్ట్రీట్ ఫైట్ గతంలో చేసినాం మనము, జై జై తెలంగాణ ఆంధ్ర గోబ్యాక్ అని చేస్తే ఏమైంది, 463 మంది ప్రాణాలు పోయినాయి. ఇవాళ పార్లమెంట్ ద్వారా బిల్లు పాస్ చేసుకోవాలి తప్ప ఇంకోటి లేదు. సరే పరిశ్రమైన మాటలు కేసీఆర్ గారు మాట్లాడిన వీళ్ళు మాట్లాడిన అది మనం చూసినాం. కానీ ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం దీన్ని దానికి పొందర పెట్టుకోవచ్చు. వాళ్ళు అనలేదా అంటే వాళ్ళు అంతే తప్పే, వీళ్ళంటే కూడా తప్పే అంటున్నాను. అందుకనే ఆయన 3 మాటలు వక్రమంగా మాట్లాడి, ఒకటేమో సింగరేణి కాలబెడతాడు, ఎక్కిన కొమ్మని నరుక్కోవడం లాంటిది అంటున్నాను. సింగరేణి బతుకుంటే కదా మనకు ఉద్యోగాలకు అందరికి వచ్చేటివి, అందరికి ఉపాధులను ఇచ్చేది. సింగరేణి బతికించుకున్న కోసం తగలబెడతాం నెంబర్ 1. రెండోది రైలు పట్టాలు కోసేయమని దుర్మార్గం అంటారు. ఉద్యమ సమయంలో రైలు పట్టాలు కోసేది, రైలు ఆత్మహత్యకు సిద్ధపడి రోడ్ల మీద రైలు పట్టాల మీద కూర్చుని తప్ప ఇంకా కేసులు పోలే శ్రీకాంత్ గారు, ఇంకా మనం తెలుసుకోవాలి కదా. అందుకని అదొకటి. మూడోది ఏంటంటే ఏది పడితే అంటే వాళ్ళ వైఫల్యాన్ని ఒప్పుకున్నాడమే కదా. రైతులు వస్తలేరంటే ఒత్తి పండుగ చేస్తే ఉద్యమాలు ఎప్పుడు రావు, వాళ్ళ మనసులో ఉంటూ వస్తాయి. అందుకని తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ గారు రాగానే రాలే. అసలు ఎవరు వచ్చిన గడ్డి పోస దొరికినా దాన్ని పట్టుకొని వేలాడారు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా అంటారు. మొదటి నుంచి 52 మునికి ఉద్యమం కావచ్చు, 69 జై తెలంగాణ కావచ్చు, 91 బెల్లి లలిత గద్దరు మేమందరం కలిసిన పోరాటం కావచ్చు, 4వది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కావచ్చు. ఏదైనా సరే స్ట్రీట్ ఫైట్ వద్దు, స్టేట్ ఫైట్ కావాలి అని కేసీఆర్ గారు పిలిపించింది కదా. ఆనాడు కూడా ఇంత దుర్మార్గమైన తగలబెట్టండి పగలగొట్టండి మాట్లాడలే. 1-2 సార్లు ఉద్యమం పక్కదారి పెట్టే సందర్భం చూసినాం, కానీ మాస్ గా పక్కదారి పెట్టే సందర్భం మిలినియం మార్చ్ లో అదే జరిగింది అంటున్నా కదా. ఇప్పుడు కాకినాడకు జరిగింది ఏంటి, సరోజిని నాయుడు ఉంటే కమ్మ అనుకొని సరోజిని నాయుడు విగ్రహాన్ని పగలగొట్టే సందర్భం చూసినాం మనం. అంటే అవగాహన రాహిత్యం ఉంటుంది. కానీ ఒక లీడరు ఎమ్మెల్యేగా పనిచేసిన వాడు, విద్యార్థి నాయకుడు, ఆయన చాలా గౌరవం ఉంది, సమస్య లేదు. బాలకృష్ణ మంచి చెట్టు ఉద్యమకారులను నమ్మినాం, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల తన విలువ తానే తీసుకున్నాడు. ఈ మధ్యన చూస్తున్నాం
కొందరు ఇక వాళ్ళ పేర్లు చెప్పను కానీ విశ్లేషకుల పేరు మీద వీటిలో వచ్చిన వాళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ సారీ చెప్పుకోవడం, లేకుంటే మాట వెనక్కి తీసుకోవడం. అందుకని అంటున్నాను కదా, ఇప్పుడు నోరు జారితే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే కష్టం అంటున్నాను. అది జారకుండా ఉండాల్సి ఉండే ఇది అందరం ఖండించాల్సింది. నిజంగా చెప్పాలంటే కేసు పెట్టాల్సింది. సార్ ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటువంటిది వీడియోని పెట్టని డిలీట్ చేయాలి, ఆయన ఎక్స్ప్లెనేషన్ కోరాలి. సార్ ఆల్రెడీ సస్పెండ్ చేస్తారా ఏం చేస్తే మాత్రం తీసుకోవాలి. ఆల్రెడీ సార్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో డిలీట్ చేసేసారు. వాళ్ళు దీనిపైన రెస్పాండ్, నేను చాలా మందితో మాట్లాడా, మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఈ అంశం పైన మాట్లాడడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఈ మాటల్ని వాళ్ళే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు డిబేట్లో కూడా దీనిపైన మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. బట్ పాయింట్ ఏంటంటే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గడ్డిపోచనైనా పట్టుకొని ముందుకెళ్తే సో దాన్ని ఒక తాడులా పేనుకొని ముందుకెళ్దాం, ఇది స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ చేయాలన్నారు. ఆ రోజే రైలు పట్టాలు కోయాలనుకుంటే మానుకోటలో జరగాల్సింది అదే కదా. సో ఆ రోజు అట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా కంకర్రాళ్లే పనిచేసినాయి తప్ప ఎవరు కూడా రైలు పట్టాలను కోసినటువంటి చరిత్ర లేదు కదా. సో ఇప్పుడు మరి అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, మిలిటెంట్ వ్యాఖ్యలు మాట్లాడడం ఇంత అవసరం లేదు కదా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో. ఆ కంకర్రాలు కూడా ఎవరి మీద పడ్డాయి? తెలంగాణ వ్యతిరేకుల మీద పడ్డాయి. కానీ పట్టాలు కోసేనే రాయిలు ఆపలేదు ఉంటుందా? గోదరా సంఘటన ఎప్పటికీ మనకు గుర్తొస్తుంది. గోదరా సంఘటన ఎంత దుర్మార్గమైన చూసినాం కదా. అటువంటి సంఘటనలు మళ్ళా జరగాలని కోరుకుంటున్నామా? అట్లానే మొన్న బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన మాటలు చూసినాం కదా మనం. అందుకని ఇక్కడ ఎట్లుంటదంటే చాలా వరకు అసహనం ఎక్కువైంది, సహనం తక్కువైంది. అధికారం ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం పోతే ఓ రకంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైంది. దుర్మార్గం అంటున్నా. ఇప్పుడైనా మంచిది కాదు. నేను మాట చెప్పించాను. నీలం సంజయ్ రెడ్డి గారు ఒకసారి శ్రీకాకుళం పర్యటన వెళ్తుంటారు, ఉత్తరాంధ్ర పర్యటన, విశాఖపట్నం నుంచి కార్లు, అంబేద్కర్ కార్లు ఉండే అప్పుడు. ఇప్పుడేమో ఫార్చ్యూన్ కార్లు వచ్చినాయి. కానీ పక్కన ఒక మంత్రి గారికి వచ్చిన, ఆ పేరు చెప్పని చనిపోయిన మంత్రి కనుక ఆయన పేరు చెప్పదలుచుకోండి. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయనకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గౌతుల అచ్చెన్నాయుడు గారు ఉండేవారు. గౌతుల అచ్చెన్నాయుడు అంటే చాలా విమర్శలు గట్టిగా ఎక్కుపెట్టేది ప్రభుత్వం మీద. ఆయన గురించి పక్కన కూర్చున్న మంత్రి అవాకులు చెవాకులు ఇట్లా వాళ్ళతో మాట్లాడినట్టు ఆయన వ్యక్తిగతంగా తిరగడం మొదలుపెట్టినాడు. ఒక 5 నిమిషాలు మాత్రమే ఆగి నీలం సంజయ్ రెడ్డి గారు ఏం చేసి కారు డ్రైవర్ కి చెప్పి ఆపమని చెప్పి దిగిపోపాను. దిగి నడి బజార్ రోడ్డు మీద, హైవే మీద విడిచిపెట్టి వెళ్ళిపోయింటాడు. మళ్ళొకసారి నాకు గౌతమ్ అచ్చెన్నాయుడు గారి గురించి విధానపరంగా వ్యతిరేకిద్దాం, కానీ పరుషమైన మాటలు ఆయన వ్యక్తి మీద మాటలు తప్పు అని చెప్పి దించేసి వెళ్ళిపోయిందట ముఖ్యమంత్రిగా. అది కదా సంస్కృతి సంప్రదాయం అంటే. అట్లా ఉండాలి కదా. తనవాడు తప్పు చేసినా వెనుకేసుకు రాకుండా చేయాల్సిన పని ఉంది అంటున్నాడు. మన బండి సంజయ్ గారు కూడా నిజంగానే బీజేపీ వాళ్ళకు ఒక పెద్ద పరీక్ష పెట్టిండు కదా. బీజేపీ వాళ్ళు ఎప్పటిని కనిపించిన బండి సంజయ్ గురించి ఏం మాట్లాడిండ్రు కదా. ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన తన కొడుకును వారం రోజుల్లో దాచిపెట్టిండని మాట వచ్చిందా కదా. మిగతా నేను ఆరోపణలు ఒప్పుకోను, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండు ఇవన్నీ ఒప్పుకోను నేను. కానీ తనైతే నేనే అప్పచెప్పినా అన్నాడు కదా. ఇప్పటికీ ఆ మిస్టరీ తెలియలేదు, అప్పచెప్పిండా లేకుంటే లొంగిపోయిందా లేకపోతే వాళ్ళే అరెస్ట్ చేసిండా అని. దాన్ని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిండు, మేమే అరెస్ట్ చేసినా ఆయన సంబంధం లేదు. అంటే బండి సంజయ్ చర్యలు ఎట్లాగో బీజేపీని ఇబ్బందులు పెట్టినాయో అట్లాగే ఈ బాలకృష్ణ చర్యలు ఈ మన బీఆర్ఎస్ ఎట్లా ఇబ్బంది పెట్టాయో కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు. మరి అది కూడా వాళ్ళు ఇబ్బంది పెడితే అంటున్నాడు. చరణ్ కౌశిక్ యువ మిత్రుడు తను కూడా సమర్థించుకోలేడు కదా కొన్నిసార్లు. వాళ్ళు తప్పు చేసిన. కానీ ఏమైతుందంటే మావాడు తప్పు చేసింది సరే వాడు చేయలేదా అని చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదంటే ఎవరైనా సరే అప్పుడు వాళ్ళు చేసిన తప్పే, ఇప్పుడు వీడు చేసిన తప్పే. ఒక మాట, ఇప్పుడు కార్మిక సంఘం ఎన్నికలు ఉంటాయి, ఆ కార్మిక సంఘాలు ఎన్నికైతున్నాయి. దాదాపు మెల్లమెల్లగా సిబ్బంది కూడా 10,000 మంది తక్కువ. సింగరేణి కాంగ్రెస్ పూర్తిగా చరిత్ర తెలిసిన వాడిని, వార్తలు రాసిన వాడిని, వ్యాసాలు రాసిన వాడిని.